చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ సారీ నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి తీసుకున్నాను. నాకు ఇప్పటికీ టైం కుదిరింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ సో మచ్. చూపిస్తున్నాను. కంప్లీట్గా వర్క్ అయితే కాలేదు, ఇంకా చాలా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అండి, 2500. ఈ శారీ అయితే చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది. నేను ఇలా వర్క్ చేయించుకున్నాను. ఆ శారీలో బ్లౌజ్ అయితే తీసేసాను, నేను సపరేట్గా తీసుకున్నాను. బ్లౌజ్ మొత్తం కూడా బూటీస్ ఇచ్చారు చూడండి, చాలా బాగున్నాయి. మగ్గం వర్క్ కన్నా ఈ కంప్యూటర్ వర్క్ అనేది చాలా బాగుంది. అసలు ఇదైతే పోదు, మగ్గం వర్క్ అయితే పోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగంలో మనకి ముందు భాగానికి ఇచ్చారనమాట. అక్కడక్కడ బూటీ ఇచ్చారు, ముందుకు కూడా. బ్లౌజ్ మొత్తం కూడా బూటీస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇదైతే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కండి, 2 హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్కి ఇచ్చారనమాట వర్క్. మనకి ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు. అలాగే దీని హైలైట్ ఏంటంటే నేను అడిగి చేయించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం శారీస్కి బెల్ట్ మగ్గం కానీ కంప్యూటర్ కానీ చేయించుకుంటున్నారు ఇప్పుడు అడిగి. నేను అలా అడిగి చేయించుకున్నాను, చాలా బాగుంది. ఎంత బాగుందంటే వర్క్ అయితే నాకు బెల్ట్ అనమాట అది. బెల్ట్ కూడా నేను కుట్టలేదు, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా చేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఒక సిస్టర్ నన్ను అడిగింది, ఈ కటింగ్ నాకు రావట్లేదు ఎలా చేయాలి అనేసి అడిగింది. తన కోసం అనమాట ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం ఇలాంటి బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే అలా చేయకూడదు, నెక్ అనేది కట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్లౌజ్ చంక భాగం దగ్గర కట్ చేశాను కానీ అక్కడ అనేది తీయలేదు. చూసారు కదా మీరు, ఆ నెక్ దగ్గర తీయలేదు. ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. పొడవు 14 తీసాను, జాకెట్ పొడవు వచ్చేసి 14 తీసాను, అంటే 13.5 వెళ్ళిపోతుంది అనమాట. చెస్ట్ వచ్చేసి 11 తీసాను, 22కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తుంది షోల్డర్, మనకి భుజం దగ్గర షోల్డర్ 3 తీసాను, 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్కి మెజర్మెంట్ అయితే ఇదనమాట. 14 తీసాను పొడవు, 11 తీసాను, చెస్ట్ అయితే 22 వస్తుంది, షోల్డర్ 3 తీసాను. ఇలా వచ్చిందనమాట వర్క్ అయితే. చూసారు కదా, చాలా బాగుందన్నమాట. మనం ఫస్ట్ అయితే పైన లైనింగు అలాగే ఈ క్లాత్ అనేది పెట్టేసి ఎలా స్టిచ్ చేయాలి అనేది కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత కుట్టి సీదా ఉల్టా అనేది చూసుకున్న తర్వాత దాన్ని లోపల వైపుకి లైనింగ్ని లోపల వైపు తిప్పేసి అప్పుడు పైన స్టిచ్చింగ్ అనేది చేయాలి. అప్పుడు చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇవి చూసారు కదా, నాకు 2 ఇచ్చారని చెప్పాను కదా. ఇవి ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ పెడతాం కదా, అవన్నమాట. నేను కుట్టేసాను వీటిని. అలాగే ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనం ఇంట్లోనే మగ్గం వర్క్ ఇచ్చినప్పుడు చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి మనకి, పైసలు అనేవి ఎక్కువ తీసుకుంటారు. అలా అవసరమే లేకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను, మీరే చూడండి. అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. శారీ అయితే ఇలా ఉందన్నమాట, చాలా షైనింగ్ అనమాట, అసలు ఎంత బాగుందంటే. అలాగే బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నేను తర్వాత దీనికి వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. చాలా హైలైట్ చేశాను దాన్ని అయితే, చాలా చాలా బాగుంది. వీడియోలో ఎంత ఎక్కువైపోతుందో అందుకోసమని నేనైతే ఇలా చూపించేస్తాను అనమాట. స్టిచ్చింగ్ కటింగ్ అనేది మాత్రమే చూపించాను ఇక్కడ. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.